అండి రైతు మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదములు. మనము మిరప పంటలో ఇప్పుడు మనకి ప్రధాన సమస్య ఎర్రనల్లి అనేది తీవ్రత అనేది చాలా ఎక్కువగా అయింది. ఆ ఎర్రనల్లి తీవ్రతని కంట్రోల్ అవ్వడానికి మనము చాలా తక్కువ ధరలో మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, అదేవిధంగా మనకి ఫంగసైడ్ కంట్రోల్, అదేవిధంగా మనకి కాయ అనేది మంచి సైజులో రావడానికి కూడా ఈ యొక్క వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ఖచ్చితంగా మనకి తక్కువ ధరలోనే మన కొనలు మాడిపోవడం, అదేవిధంగా బ్లాక్ ట్రిప్స్ మరియు అదేవిధంగా మన యొక్క పంటలు వచ్చే గుంటు మొగ్గ అంటే మనకి పండు పూత కాకుండా గుంట మొగ్గ అనేది మనకి పిండి అనేది అక్కడికి ఆగిపోవడం కూడా జరుగుతుంది. ఆ విధంగా జరగకుండా మనకి పిండి అనేది మంచి సైజులో రావడానికి కూడా ఆ యొక్క వీడియోలో మనము ఈ యొక్క మందుల గురించి తెలియజేయడం జరుగుతుంది. తక్కువ ధరలోనే అదేవిధంగా ప్రతి ఒక్కటి మనకి కంపెనీ ప్రొడక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ముందుగా చూసుకున్నట్లయితే మనము బిఆర్ కంపెనీ వాళ్ళ యొక్క సూలెమన్ అనే మందు, ఈ యొక్క సూలెమన్ అనేది బిఆర్ కంపెనీ వాళ్ళది. ఈ యొక్క మందును స్ప్రే చేయడం వల్ల మన యొక్క మిరప తోటలో నల్లులను మనకి కంట్రోల్ చేయడం జరుగుతుంది. మనం మిరప తోటలో వచ్చి ఎర్రనల్లి, అదేవిధంగా పచ్చనల్లి, బ్లాక్ ట్రిప్స్ని కూడా కంట్రోల్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా గుంట మొగ్గను కూడా కంట్రోల్ చేసి మనకి పిండి అనేది మంచి సైజులో రావడానికి ఈ యొక్క సూలెమన్ అనేది ప్రొడక్ట్ చాలా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో 3 టెక్నికల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఆయిల్ డిస్టెంట్ కంటెంట్ రూపంలో ఉండడం జరుగుతుంది. అంటే ఓడి రూపంలో ఉండడం వల్ల ఈ యొక్క మందుని స్ప్రే చేస్తే మొక్క యొక్క భాగం అన్ని భాగాలకి చేరుకొని పోయి రసం పీల్చే పురుగులు అన్నిటినీ కంట్రోల్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఈ యొక్క సూలెమన్లో ఉండే టెక్నికల్ ఏమిటనేది మీరు ఇక్కడ చూసుకుంటే మీకు కనిపించడం కూడా జరుగుతుంది. బ్లాక్ ఫెంటోరియం అనేది మనకి 8.49% WW ప్లస్, మరి ఇదే విధంగా ఇమ్డోక్లోపరైడ్ అనేది మనకి 9.81 ప్లస్ ఓడి రూపంలో ఉండడం జరుగుతుంది. అంటే ఇది ఆయిల్ డిస్టెంట్ కంటెంట్ రూపంలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇంకో 3వ టెక్నికల్ వచ్చేసి ఇమ్డోక్లోపరైడ్ అనేది మనకి 21% ఓడి రూపంలో ఉండడం కూడా జరుగుతుంది. ఈ యొక్క సూలెమన్లో 3 టెక్నికల్ ఉండడం వల్ల దీనిని స్ప్రే చేస్తే 3 రకాల రసం పీల్చులు 3 విధాలుగా మనము కంట్రోల్ చేయవచ్చు. రసం పీల్చే పురుగులు, అదేవిధంగా మనకి గుంట మొగ్గను కంట్రోల్ చేసి, అదేవిధంగా పూతలు వచ్చే బ్లాక్ ట్రిప్స్ కూడా కంట్రోల్ చేయడానికి ఈ యొక్క సూలెమన్ అనేది ప్రొడక్ట్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే ఈ యొక్క సూలెమన్ మనము ఒక ఎకరానికి 250 ml చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క ధర మనకి మార్కెట్లో 800లో కూడా రావడం కూడా జరుగుతుంది. మరి దీని తర్వాత మనము ఇక్కడ చూసుకుంటే రేగల్ అనేది అది ఈ యొక్క రేగల్లో మనకి ఫాస్ఫేట్లో ఉండే ఇథైన్ అనేది మనకి 40%, అదేవిధంగా మనకి సైపర్మిత్రిన్ మనకి 5% ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క సైపర్మిత్రిన్ అనేది ఒక పురుగు మందు. ఈ యొక్క పురుగు మందు అదేవిధంగా ఈ యొక్క ఇథైన్ 40% ఉండడం వల్ల నల్లులను చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి పురుగు కూడా కంట్రోల్ అవ్వడానికి ఈ యొక్క సైపర్మిత్రిన్ అనేది మనకి 5% ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది. దీన్ని స్ప్రే చేస్తే మన యొక్క తోటలో వచ్చే నల్లులను అదేవిధంగా పురుగులను కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ 2 కాంబినేషన్గా స్ప్రే చేయడం వల్ల మనకి గుంటు మొగ్గ అన్ని రకాల నల్లులు అనేది కంట్రోల్ చేసి మనకి మొక్క అనేది మనకి క్లీన్గా నీట్గా రావడానికి కూడా మంచి అవకాశాలు అనేది ఉండడం కూడా జరుగుతుంది. ఈ యొక్క మనకి రేగల్ అనే దాన్ని కూడా మనం ఎకరానికి 250 ml చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క ధర మనకి చాలా తక్కువగా మార్కెట్లో చాలా తక్కువగా రావడం జరుగుతుంది. దీనిపైన మనకి 400 ఉంటే మనకి 300లోనే మనకి మార్కెట్లో రావడం కూడా జరుగుతుంది. రెండింటిని కలిపి చూసుకుంటే మనకి రెండింటి ధర మనకి 1100లో రావడం జరుగుతుంది. మరియు అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది. దీనిని ఎందుకు స్ప్రే చేసుకోవాలంటే మనకి దీంట్లో ఎన్పీకేతో పాటు మన ఎన్పీకే కాకుండా ఎన్పీకేఎస్ అనేది ఉండడం 4 టెక్నికల్ ఉండడం జరుగుతుంది. దీనిని స్ప్రే చేయడం వల్ల మన యొక్క మొక్కలు మనకి వచ్చిన పిండి అనేది మంచి సైజులో రావడానికి మంచి అవకాశాలు అనేది ఉండడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో నత్రజని, పొటాషియం, కాల్షియం, సల్ఫేట్ 4 యొక్క న్యూట్రియన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. మనకి నత్రజని అనేది మరి 5%, అదేవిధంగా పొటాషియం అనేది 11%, అదేవిధంగా కాల్షియం అనేది 30%, అదేవిధంగా సల్ఫేట్ అనేది 5% ఉండడం జరుగుతుంది. 4 రకాల న్యూట్రియన్స్ అనేది ఉండడం వల్ల మొక్క యొక్క ఎదుగుదలకి కారణమవుతుంది. అదేవిధంగా వచ్చిన కాయ అనేది మనకి మంచి సైజులో అదేవిధంగా మంచి క్వాలిటీలో రావడానికి కూడా ఉపయోగాలు ఉంటాయి. అదేవిధంగా మనకి వెయిట్ అనేది రావడానికి కూడా ఈ యొక్క మనకి సల్ఫేట్, నత్రజని, పొటాషియం, కాల్షియం అనేది చాలా తోడ్పడతాయని చెప్పవచ్చు. ఈ సమయంలో స్ప్రే చేసుకుంటే మనకి తక్కువ ధరలోనే మనకి దీనివల్ల మనకి అధిక దిగుబడి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దీని యొక్క ధర మనకి మార్కెట్లో మనకి కేవలం 350 రూపాయల్లోనే రావడం కూడా జరుగుతుంది. దీనిని మనం ఒక ఎకరానికి 50గా 1 కేజీ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి మరి ఉంటుంది. మరి దీని తర్వాత మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది. ఈ యొక్క ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది ఇది ఒక ఫంగసైడ్ మందు. ఈ యొక్క ఫంగసైడ్ మందు ఎందుకంటే మనకి కాయ మచ్చ, అదేవిధంగా బూడిద తెగులు, పండాక తెగులు అన్ని రకాల తెగులను కంట్రోల్ చేయడానికి దీనిని స్ప్రే చేసుకోవడం వల్ల మనకి మంచి ఉపయోగాలు ఉంటుందని చెప్పవచ్చు. దీనిలో ఉండే టెక్నికల్ జింబాబ్ అనేది మనకి 75% WP రూపంలో ఉండడం జరుగుతుంది. దీనిని మనం ఒక ఎకరానికి మనము
250 గ్రామ్స్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. కనిపిస్తుంది మీకు. మరి దీని యొక్క ధర మనకి మార్కెట్లో మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి 300 ఉంది, కానీ మనకి 250 లేదా 230కి ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండింటి ధర కలుపుకున్న మనకి 500, అది రెండింటి ధర కలుపుకున్న మనకి ఒక 1100, అంటే టోటల్ గా మనకి 15 to 16 అంటే 1500 నుండి 1600లోనే మనకి ఈ యొక్క ప్రొడక్ట్స్ అన్ని రావడం కూడా జరుగుతుంది. వీటిని ఖచ్చితంగా స్ప్రే చేస్తుంటే చాలా తక్కువ ధరలోనే చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఈ సమయంలో మనకి మిర్చి ధరలు తక్కువ ఉన్న సమయంలో మనం ఎక్కువ ధర మందులు స్ప్రే చేసినా కూడా మనకి ధరలు అనేది తక్కువ ఉండడం వల్ల రైతు అనేది నష్టపోతుంటాడు. అందుకోసం ఈ యొక్క ప్రొడక్ట్ అనేది స్ప్రే చేయండి. మనకి స్ప్రే చేసిన తర్వాత మనకి మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. అందుకే మనం స్ప్రే చేయని కూడా చెప్పడం కూడా జరుగుతుంది. మరి మన యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చిందని కూడా మనకి వీడియో లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.